అందరికీ వందనాలు. మరి పాస్టర్ గారికి, సంఘ నాయకులకు, పెద్దలకు, అలాగే నన్ను ప్రేమతో ఆదరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను రాగానే నన్ను గమనించి నా అవసరాలు తీర్చే కొంతమంది ఉన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సరే, మరి ముందుగా నా సాక్ష్యం చెప్పమన్నారు. సాక్ష్యం అంటే మరి నా గురించి మీకు పెద్ద ఏమీ తెలియదు కనుక నేను స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. నా జీవితము అందరూ మనుషులు ఒకేలాగుంటే ఆల్మోస్ట్ కొంచెం తేడాలు ఉంటాయి. కాకపోతే ఈవేళ చక్కని పాట లాస్ట్లో నేను అనుకున్నా లేదు నా భాగ్యం అని, లేకపోతే నేను అనుకున్నానని, కానీ తర్వాత మొదటి లైను మూడో లైను సరిపోతుంది. మధ్యలో లైన్ మాత్రం కొన్ని నేను అనుకున్నవి జరిగాయి, కొన్ని నేను అనుకొని కూడా జరిగాయి. అలాగే లాస్ట్ లైన్ ఉంది పాటలో, అది కూడా చాలా వరకు మనకి జీవితానికి సరిపోతుంది అనుకోవచ్చు. ఇక నా పేరు విజయ్ కుమారు, నాకు 65 సంవత్సరాలు. ఇకపోతే నా గురించి చెప్పుకోవాలనుకుంటే మరి 65 సంవత్సరాల క్రితం అంటే ఇండియా ఇంత అడ్వాన్స్ కాలేదు. అప్పుడు పరిస్థితులు కొంచెం అండర్ డెవలప్డ్గానే, అంటే డెవలపింగ్. అప్పుడు కూడా మా నాన్నగారు విజయవాడలో రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు నేను పుట్టాను. ఎలా పుట్టానంటే పెద్ద ఆపరేషన్, అంటే సిజేరియన్ సెక్షన్ ద్వారా నన్ను డెలివరీ చేశారు. ఇక్కడ నూజివీడు గిఫర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో. నేను పుట్టిన తర్వాత మరి మా అమ్మగారికి ఆపరేషన్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు నాకు పెద్ద తెలీదు అప్పుడు ఏం జరిగాయో. కాబట్టి అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి, బంధువులు, తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. అయితే మా అమ్మగారికి రికవర్ అయిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ఆర్థిక కుటుంబ పరిస్థితులను బట్టి మా అమ్మగారు హైదరాబాదు నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా చిన్నప్పుడే, నెలల వయసులోనే, ఇంకా పాలు విడవక ముందే. అప్పుడు నన్ను ఏం చేశారంటే అమలాపురం దగ్గర ఒక చోట విలేజ్లో మా పెద్దనాన్న పెద్దమ్మలు ఉండే చోట వాళ్ళకి అప్పచెప్పేసి మా అమ్మగారు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. చాలా చిన్న వయసు, ఇంకా పాలు వెళ్ళి మరి ఎంత కరెక్ట్గా నేను చెప్పలేను. అయితే మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళతో పాటే పెరిగాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న అంటే మా పెదనాన్న పెద్దమ్మ కింద లెక్క. మా అమ్మనైతే చిన్నమ్మనే పిలిచేవాడిని. అయితే అటువంటి పరిస్థితిలో అక్కడే ఉండిపోయాను. మా నాన్నగారు విజయవాడలో ఉండారు, మా అమ్మగారు హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నారు. చివరికి అక్కడ ఎటువంటి గ్రామం అంటే దగ్గరగా అమలాపురం దగ్గర ఒక ఊరికి వేలుపట్టి ఉండే ఒక 10 ఇళ్ల సమూహం కింద లెక్కేసుకోవచ్చు. ఊరికి దూరంగా ఉంటుంది కొన్ని ఆ పేట అంటారు. దగ్గర ఒక 50 జనాభా ఉంటారేమో అక్కడ సరిగ్గా నడిచే వెళ్ళాలి. సైకిల్ కూడా పరిస్థితి, వర్షం వస్తే సైకిల్ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేటువంటి గ్రామం. అటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో పెరిగాను. చిన్నప్పుడు ఏంటంటే యూజువల్గా ప్రస్తుత పరిస్థితులు అందరూ కూడా పిల్లలకి ఏం పేరు పెట్టాలని ముందే ఊహించుకుని వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకునేవారు. బైబిల్లో అయితే చాలామంది వాళ్ళ పిల్లలకి పుట్టినప్పుడు దేవుడు చేసిన మేలుని బట్టి పేర్లు పెట్టినట్టున్నారు. నాకైతే చిన్నప్పుడు ఏం పేరు పెట్టారంటే ఎవరికి తగ్గ పేరుతో వాళ్ళు పిలుచుకునేవారు, ఎందుకంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా. చివరికి నాకు ఎటువంటి పేరు పెట్టలేదు. అలాగే పెరుగుతూనే ఉన్నాను విలేజ్ అట్మాస్ఫియర్లోనే. చదువు అనేది పెద్ద లేదు. స్కూల్ అంటే వెళ్ళేవాళ్ళు, లేదు విలేజ్లో కదా. చివరికి అలాగే చాలా సంవత్సరాలు గడిపిపోయాయి. చివరికి 10 సంవత్సరాలు దాటిపోయాయి అదే పరిస్థితిలోనే. చివరికి ఏమన్నారంటే ఫ్యామిలీ వాళ్ళు, మిగతా వాళ్ళంతా, మీ బాబు పెద్దవాడైపోతున్నాడు, చదువు లేదు, ఏమీ లేదు, ఎలాగ వదిలేస్తారని ప్రెజర్ చేసి దానికి మా అమ్మగారు తల్లిదండ్రులు కూడా ప్రెజర్ చేసుకుని మా తల్లి దగ్గర పెట్టేశారు. అప్పుడు మా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు సీతనపల్లిలో, కృష్ణా డిస్ట్రిక్ట్ సీతనపల్లిలో. అయితే మరి అప్పుడు వరకు పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి నేను ఉండటం అనేది చాలా కష్టమైన సమస్య. నా కన్న తల్లి దగ్గర ఉంటాక నాకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టం ఉండేది కదా. ఏ విధంగానే సరే పారిపోవాలని అనుకునేవాడిని.
ఎప్పుడు 10-11 సంవత్సరాలు ధైర్యం కూడా సరిపోయేది కాదు. చివరికి మా తల్లి ఏంటంటే కొంచెం కష్టమైన నష్టమైన నన్ను ఏదో విధంగా తన కొడుకులాగా ఉంచుకోవాలి. చిన్నమ్మని పిలిచినా సరే, కొట్టైనా సరే అమ్మని పిలిపించుకోవటానికి ప్రయత్నాలు చేసే ఉండేది. మా నాన్నగారు వారానికి ఒకసారి వస్తూ ఉండేవారు. చివరికి 11వ సంవత్సరం కూడా నిండిపోయింది. అప్పుడు కూడా స్కూల్ ఏమైనా వెళ్ళి ఉన్నా కానీ అక్షరాలు కూడా వచ్చే లేకపోతే లేదు. అయితే అటువంటి పరిస్థితి అంటే 11 సంవత్సరాలు నిండిపోయాయి, కానీ నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు, ఎవరికీ తెలియదు అన్నమాట. చివరికి అటువంటి పరిస్థితుల్లో మా చిన్నమ్మ గారు, ఆవిడ నర్సింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలలు మా దగ్గర ఉన్నప్పుడు కొన్ని అక్షరాలు అవి నేర్పారు. చివరికి ఏం చేశారంటే, మరి చుట్టూ కొంతమంది పిల్లోడు ఎలాగుంటే పాడైపోతాడు, జీవితం పాడైపోతాడు కనుక ఏదో స్కూల్లో జాయిన్ చేయడం అంటే అని నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులు అందరూ నాకు విజయ్ కుమార్ అని పేరు పెట్టి, స్కూల్లో జాయిన్ చేయాలంటే పేరు ఉండాలి, పేరు లేకుండా జాయిన్ చేసుకోరు కదా. అందుకని పేరు పెట్టి స్కూల్లో 6వ తరగతిలో ఎంట్రన్స్ రాయించి జాయిన్ చేశారు. అది అంటే 11 సంవత్సరాల వరకు నా జీవితం అన్నమాట. ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో పెరిగాను. పాలు విడవకముందే తల్లి దూరం అయిపోయింది. ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయంటే, డెలివరీ అయితే 3 months 6 months మెటర్నిటీ లీవ్ తీసుకుని పిల్లల్ని చక్కగా పెంచుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ చూసుకుంటారు. మరి నా పరిస్థితి తల్లే లేదు. చివరికి ఎలాగుండేదంటే, అప్పుడు నేను ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే పాల పేక నోట్లో పెట్టి ఉండేది. అంటే అంత అలాగా ఫాల్స్ ఇలాగా పెరగవలసి వచ్చింది. చివరికి అటువంటి పరిస్థితులు మరి అవి ఎంతవరకు మంచిది, ఎలాగ నా జీవితాన్ని మార్చేయో నాకు తెలియదు. కానీ చివరికి 6వ తరగతిలో మరి ఆరుతగలపాడు అనే ఊరిలో నేను 6th క్లాసులో డైరెక్ట్గా జాయిన్ అయిపోయా. అయితే నా క్లాసులో అందరూ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, నాకంటే తెలివిగల వాళ్ళు, బలవంతులు, ధనవంతులు కూడా ఉన్నారు. నా పరిస్థితి ఏంటంటే, మా స్కూల్ దగ్గర 3 కిలోమీటర్ల దూరం, రోజు నడిచే వెళ్ళి వచ్చేవాళ్ళం. చివరికి ఏదో చదువు స్టార్ట్ చేసాము. ఫస్ట్ మరి పరీక్షలు పెడతారు కదా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయ్యాయి. అయితే మార్కులు షీట్ ఇచ్చేటప్పుడు మా క్లాస్ టీచర్, మెయిన్ టీచర్ గారు చూసి, నాకేమో అందరికంటే నాకు మార్కులు ఓవరాల్గా చాలా ఎక్కువ వచ్చేసాయి. ఒక ఇంగ్లీష్లో నా ఫ్రెండ్ కంటే 1-2 మార్కులు తక్కువ వచ్చి, మిగతా అన్నింటిలో కూడా నాకు మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ మార్కులు వచ్చి, విలేజ్ కదా వాళ్ళు కొంచెం తక్కువ మార్కులు వస్తాయి. మా స్కూల్ టీచరు, క్లాస్ టీచర్ లేపి, అరే నువ్వు కాపీ కొట్టావు అందుకని నీకు ఇన్ని మార్కులు, అంటే హీఈస్ నాట్ బిలీవింగ్ దట్ ఐ కెన్ గెట్ సో మెనీ మార్క్స్ అనమాట. ఆడి దగ్గర కాపీ కొట్టి, అందరికీ నాకంటే తక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళ దగ్గర నేను ఇంకేం కాపీ కొడతా. ఆ విధంగా అవమానకరమైన పరిస్థితి. కానీ అప్పుడు నేను పెద్ద ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. సరేలే ఏదో అంటున్నారు, అర్థమైతే కదా అసలు ఏదో అంటున్నారు అనుకున్నా. అప్పుడు టీచర్స్ అంతా కొంచెం ఎడ్యుకేటెడ్ బ్రాహ్మిన్స్ వీళ్ళు ఉండేవారు, వాళ్ళ యాక్సెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. సరే ఆ విధంగా మరి తర్వాత 5 సంవత్సరాలు కూడా అదే స్కూల్లో కంటిన్యూ చేసి 10th క్లాస్ వరకు సాగించాను. బాగానే చదువుకున్నాను. 10th క్లాస్లో కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు వచ్చిన మార్కులను బట్టి 10th క్లాస్ అయిన తర్వాత గోల్డ్ మెడల్ కూడా ఇక్కడే విజయవాడలోనే మనకి గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడే 1975లో గోల్డ్ మెడల్ ఇచ్చారు. అంటే నా పరిస్థితి చూస్తే 11 సంవత్సరాలు చదువులేదు, ఏమీ లేదు. ఇంకొక 5 సంవత్సరాలు దాటేసరికి కలెక్టర్ గారు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చే స్థితి తీసుకొచ్చారు. అది అసలు ఊహించలేని పరిస్థితే. కాబట్టి నేను నా జీవితాన్ని ఒకసారి చూసుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎలాగంటే నేను ఒక పాట గుర్తు చేసుకుంటాను. ఎటు తోచని పరిస్థితిలో నా స్థితి గమనించాడు, పరుగెత్తను గురి వైపు నన్ను శక్తితో నింపాడు, నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే.
మరి నా జీవితం చూసుకుంటే దేవుడు నడిపించినట్టు కాదా? అది మరి బాల్య జీవితం గురించి చెప్పాను. తర్వాత ఇంటర్మీడియట్లో లయోలా కాలేజీలో జాయిన్ అయ్యాను. తర్వాత ఎంబీబీఎస్, అంటే అంత డీటెయిల్గా చెప్తే టైం సరిపోదు కాబట్టి కాకినాడలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అప్పుడు కూడా డాడీ ఏమన్నారంటే, ఏం చదువుతావు, 10th అయిన తర్వాత ఏం చదువుతా అంటే ఇంజనీరింగ్ నాకు ఇష్టం నాన్న అన్నాను. నాన్నగారు ఏమన్నారంటే, బాబు అది కాదు, మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేరు, వైద్యం లేదు, అందరూ ఎంతో ఆరోగ్య సమస్యలు, నువ్వు డాక్టర్ చదవన్నారు. సరే అని బైపీసీ తీసుకుని ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అప్పుడే ఒకసారి ఏదో చూసి చెప్తూ నాన్నగారు ఏమన్నారంటే, బాబు ఏదో మందులు రాసేస్తే కాదు, సర్జరీ చేయటమే ఇంపార్టెంట్, స్కిల్ ఉండాలి, ఏదో మందులు రాసేస్తే ఏముంది, కాబట్టి నువ్వు సర్జరీ చేయన్నారు. సరే అని అనుకున్నాను. ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎక్కడ చేయాలంటే చాలామంది బెస్ట్ ప్లేస్ ఏదంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ అన్నారు. నాకు ఎందుకనో అది అసలు అందని చిట్ట చివరిన ఉన్నట్టు పండులాగే అందదు అసలు ఎవరికి. అదే ప్రార్థన చేస్తున్న, ప్రభువా సర్జరీ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో న్యూఢిల్లీలో సీటు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నామండి. సరే ఎంట్రన్స్లు రాశాను. అయితే నాకు దేవుడు ఏం చేశాడంటే, సర్జరీలో కాదు కానీ జనరల్ మెడిసిన్లో చండీగఢ్లో సీట్ ఇచ్చారు. అది కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్, అది కూడా ఫేమస్. జనరల్ మెడిసిన్ చాలా ఫేమస్. అక్కడ జాయిన్ అయిపోయాను. కానీ రోజు నైట్ పడుకునే ముందు టెర్రస్ మీదకి వెళ్ళి, ప్రభువా నాకు జనరల్ మెడిసిన్ ఇష్టం లేదు కదా, సర్జరీ అడిగాను కదా, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నాకు ఇష్టం లేదు ప్రభువా సర్జరీ ఇవ్వమని అడిగాను. రోజు ప్రార్థన చేసి, నాకు రోజు నైట్ ఒక కుర్రాడు ఫోన్ చేసి, నీకు ఆల్ ఇండియాలో సీట్ వచ్చిందట, ఎవరో చెప్తుంటే విన్నాను అని చెప్పాడు. సరే అని నేను ఇల్లు ఆల్ ఇండియాలో ఇన్స్టిట్యూట్ లిస్ట్ చూసుకుంటే నా పేరు కనిపించలేదు. ఏంటి ఇలా తప్పు చెప్పాడంటే, అక్కడికి దగ్గరగా 200 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సరే అని నా ఫ్రెండ్కి చెప్పాను, అరే ఇలాగా చెప్పారు నాకు రాదు. సరే నన్ను తీసుకెళ్ళాడు. నన్ను మళ్ళీ చూద్దాను ఆ లిస్ట్. సరే చూస్తే నా పేరు తప్పు రాశారు, కానీ నా నెంబరు, రిజిస్టర్ నెంబర్ సేమ్ అది. నేను నెంబర్ చూసుకోలేదు, పేరు చూసి నా దగ్గరికి వచ్చి కుర్రాడు అతను వచ్చి చెప్పి, ఇది నీదే సీటు అని వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోయాను. అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను వదిలేసుకున్నా సరే దేవుడు మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇస్తాడనే నమ్మకం నాకు ఎక్కువ. కాబట్టి ఆ విధంగా ఆల్ ఇండియన్స్లో జనరల్ సర్జరీ చేశాను. తర్వాత వచ్చాను, మ్యారేజ్ అయింది. తర్వాత ఎంసీహెచ్ చేశాను. తర్వాత ప్రస్తుతానికి నా జీవితము ఎలాగుందంటే, కొన్ని అనుకున్నట్టు జరిగాయి. మరి నాకు ఎంత భాగ్యం ఉందో దేవుడు ఇచ్చినంత భాగ్యం నాది. కాబట్టి ఆ పాట కూడా నేను ఆనందించాను. లాస్ట్లో కూడా లాస్ట్ సెంటెన్స్ యాక్చువల్గా కరెక్ట్గా మర్చిపోయాను, కానీ అది కూడా సరిపోతుందని తెలియజేసుకుంటున్నాను. ఇది నా జీవిత చరిత్ర. ఇదేంటి ప్రొఫెషనల్ కానీ బాల్యం కానీ. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే అందరి పిల్లల్లాగే నేను మరి ఈ యొక్క ప్రపంచ పరిస్థితులను బట్టి అలాగే విషెస్ ఉంటాయి, విల్స్ ఉంటాయి. అంతేకాకుండా మరి మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ విషయంలో కూడా నేను చాలా బాగా ప్రార్థన చేసి, నాకు ఫలానా ఇలాగా ఉండాలి అనే ఆశతో ఉండేవాడిని, దేవుడిని అడిగేవాడిని. అలాగే నేను కోరుకున్న విధంగానే నన్ను జెరూషా అనే డాక్టర్ గారిని మన దగ్గర ఉన్నారు, నాకు భార్యగా ఇచ్చారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానంగా ఊహించుకుంటాను. అలాగే 2 పిల్లలు ఇచ్చారు. 2 పిల్లలు కూడా దేవుడు బహుమానంగా ఇచ్చాను అనుకుంటాను. 2 పిల్లలు కూడా అమెరికాలోనే ఉన్నారు. మరి పిల్లల విషయమే నేను ఇక్కడ, అది కుటుంబం. అంతకన్నా మరి నా భార్య కూడా నాతో పాటే తను ఫిజియాలజీలో ప్రొఫెసర్గా ఎన్ఆర్ఐలో చేస్తుంది. నేను ఎన్ఆర్ఐలో ప్రొఫెసర్గానే చేస్తున్నాను.
ఇది ఫ్యామిలీ. ఇంకా నా ప్రొఫెషనల్ విషయానికి వస్తే నేను 2005 నుంచి విజయవాడ పరిసర ప్రాంతం 2005లో వైవీరావు హాస్పిటల్ను, తర్వాత ఎన్ఆర్ఐలోను ఆపరేషన్ చేస్తున్నాను. ఎన్ఆర్ఐలో 2006లో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేశాను నేనే. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆపరేషన్ చేస్తూనే ఉన్నాను. అది ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మా స్కూల్ టీచర్ గారు, అంటే అప్పుడన్న టీచర్ కాదు, ఇంకో టీచర్ గారు, నాకు పాఠాలు చెప్పిన టీచర్ గారికే నేను గుండె ఆపరేషను చేశాను. ఆయన ఇప్పుడు ముదినేపల్లిలో ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. 80 సంవత్సరాల పైన ఉంటాయి. ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఎంతో కొడుకు కంటే ఎక్కువగా నువ్వు నాకు కొడుకు కంటే ఎక్కువ అంటారు. కాబట్టి అంతకన్నా ఆనందం నాకు ఇంకేమీ అనిపించలేదు. కాబట్టి ఆ విధంగా ప్రొఫెషనల్గా కూడా చాలా సంతోషకరంగాను ఉన్నా. అంటే ఎంత సంతోషానికి తగ్గ అవమానాలు, బాధలు, భయాలు కూడా ముందుంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రొఫెషనల్గా సాగిపోయింది. కాబట్టి దేవుడు మరి ఇలాగుంటాను అని అనుకోలేదు. నా జీవితం కూడా నేను ఎక్కడుంటానో అక్కడ లేను. మరి స్టార్టింగ్లో చాలా చిన్న విలేజ్లో ఉన్నవాడిని, తర్వాత కాకినాడలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా. నేను స్టార్టింగ్ పెరిఫరల్గా కూడా రూరల్ సర్వీస్ చేశా. మీకు అందరికీ తెలిసేమో, గుంటూరులోనే వినుకొండ, బండ్లమోటు, బల్లాపల్లి అనే ప్రాంతాల్లో 1989లో పెళ్ళవక ముందు రూరల్ సర్వీస్ కింద డాక్టర్గా అక్కడ ఆపరేషన్లు అవి చేసి తిరుగుతూ ఉండేవాడిని. చివరికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. ఇదంతా మరి సొసైటీకి సంబంధించిన విషయం. ఇంకా ఆత్మీయ జీవితానికి 3 రకాల కింద టెస్ట్. ఆత్మీయ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా అక్కడంతా విలేజ్లో అంతా ఎక్కువ మంది హిందువులు అలాగుంటారు. మా మామగారు, మేనమామగారు పాటల్లో రాస్తూ ఉండరు. ఆయన దేవునిలోకి వచ్చారు. అలాగే మా పెంచిన అమ్మ ఎవరు వారం చర్చికి తీసుకెళ్తూ ఉండదు. అలాగే వెళ్తూ ఉన్నాం. కానీ వాక్యం అన్నీ కూడా కొద్ది గొప్ప తెలిసింది. వాక్యం చదువుకుంటూ ఉండేవాళ్ళం. భయం వేసినప్పుడేమో యెహోవా నా కాపారు, నాకు లేమికలేదని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఏమైనా అవసరం కండలు తట్టి నాకు కళ్ళు ఇస్తున్నాను, సహాయం దేవుడిస్తాడని అనుకునేవాళ్ళం. అలాగా సాగిపోతూనే ఉన్నది. అయితే ఇక్కడ ప్రొఫెషనల్గా జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు పని, ఎప్పుడు పేషెంట్ గురించి ఆలోచించటము. సడన్గా అయితే పేషెంట్ అంటే కొన్ని నిమిషాల్లో ఆలస్యమైతే పేషెంట్ చనిపోయే పరిస్థితులు, ఇంకా వేరే ఆలోచించడానికి ఉండదు. గుండె ఆపరేషన్ అంటే అలాగే వెళ్ళిపోతూ ఉండదు. అయితే మరి ఎంసీహెచ్ చేసేటప్పుడు మరి అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉన్నాను. ఆదివారం ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళాలనుకుంటే తప్ప రెగ్యులర్గా వెళ్ళిపోయే పరిస్థితి నాకు కలగలేదు. మరి ఇకపోతే మరి రియల్గా కొంచెం ఎక్కువ సమయం దేవునిలో గడపడం అనేది కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మొదలైంది. కోవిడ్ వరకు కూడా ఇంకా ఆపరేషన్లో పేషెంట్లు ఇదే సమస్య ఖాళీ ఉన్నప్పుడు కోవిడ్ వచ్చేసరికి మొత్తం ఆపరేషన్లు అన్నీ బంద్ అయిపోయాయి. ఇంకా దేవునిలో గడపటానికి, వాక్యం చదవటానికి, అలాగే పాటలు నేర్చుకోవటానికి, యాక్చువల్గా మ్యూజిక్ కూడా నేర్చుకుందామని ట్రై చేశాను. పియానో అస్సలు 1 నెల సంవత్సరం పాటు కోచింగ్ కూడా వెళ్ళా. ఎంత చేసినా రావట్లేదు. అలా కాదు ప్రభా, ఏంటి ప్రభా, నాకు ఖాళీగా ఉన్నాను, కోవిడ్ వచ్చింది, పాటలు పాడటం మొదలెడితే కొద్దిగా పాటలు పాడాను, మరి పాడుతూ ఉన్నా. ఈ విధంగా ఆత్మీయ జీవితంలో ఎక్కువ సమయము మరి గడపటం మొదలెట్టున్నాయి. ఇక జరిగిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సువార్త అంతా ఆన్లైన్ అయిపోయింది. ఫోన్ తీస్తే నీకు ఎక్కడిక ఏ సువార్త కావాలితే అది వస్తుంది. ఇంటర్నేషనల్గా అన్ని చర్చిలతోటి పాల్గొవచ్చు. కాబట్టి నచ్చిన వాళ్ళు మెసేజ్లు వింటూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడిని. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో సాగిపోతుంది. ప్రొఫెషనల్ జీవితాన్ని కొంచెం మరి వయసును పెడితే నీరసం వస్తూ ఉంటుంది కదా, తగ్గించేసాము. ఇంకా ప్రొఫెషనల్గా దేవుళ్ళు ఎక్కువ గడపడానికి సమయము పెట్టాలనుకుంటున్నాను. మరి ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన నడిపింపుని బట్టి సాగిపోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు నాకు శక్తిని ఇస్తాడని ఎంతో ఆశతో ఉన్నాను. ఇది నా జీవిత